వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పేటిఎం గురించి అనమాట. సో ఇది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కింద అనుకుంటున్నాను. ఏంటంటే పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో అఫీషియల్గా ఆర్బీఐ రూల్స్ మిస్యూజ్ చేసిందనో లేకపోతే రూల్స్ ఉల్లంఘన చేసిందనేసో ఆ బ్యాంక్ ఏవైతుందో అఫీషియల్గా బ్యాన్ చేస్తున్నాం అనేసి అయితే అఫీషియల్గా మన కన్ఫర్మేషన్స్ కూడా వచ్చినాయి అనమాట భయ్. సో దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికైనా లాస్ అవుతుంది అంటే భయ్ నాలంటే వాళ్ళకైతే లాస్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఐ థింక్ 2-3 years నుంచి పేటిఎం పేమెంట్ బ్యాంక్ యూజ్ చేస్తున్నాను. సో మళ్ళీ నేను స్విచ్ కావాలా అండ్ మళ్ళీ యూపీఐ యాప్స్లోకి వెళ్ళేసి కూడా దాంట్లో నుంచి పేటిఎం పేమెంట్ బ్యాంక్ కాకుండా మనం వేరే బ్యాంక్ షిఫ్ట్ చేసుకోవాలి. దీనికి ఏమైనా ఎక్కువ టైం పడుతుందన్నా అంటే ఎక్కువ టైం పట్టకపోవచ్చు. మేబీ ఆల్రెడీ మీ దగ్గర ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇట్లా ప్రాబ్లం ఉండదు, దానికి షిఫ్ట్ కావచ్చు అనమాట. కమిటీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఓన్లీ పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఒకటే క్లోజ్ అయిందనమాట. పేటిఎంకి రిలేటెడ్ వేరే ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో లైక్ ఓఎన్డీసీ అనుకోవచ్చు, లేకపోతే వేరే వేరే ఉన్నాయి కదా, అవి మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట. అవి వచ్చిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఒక అప్డేట్ అనమాట. కొన్ని షేర్ మార్కెట్ సంబంధించినవి కూడా చెక్ చేసాను, వాళ్ళు కూడా అదే అన్నారు, ఓన్లీ పేమెంట్ బ్యాంక్స్ ఒక్కటే అవుతుంది. షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ సంబంధించిన వేరే అప్డేట్స్ అయితే ఇంకేం రాలేవు, సేవింగ్స్ కానీ వేరే వెట్టు గురించి కానీ అప్డేట్స్ ఏం రాలేవు అనేసి కూడా అన్నారు. సో ఓవరాల్గా ఏంటంటే సింపుల్ ఏం లేదు భయ్, మీ యూపీఐలో ఒకవేళ ఇట్లా వాలెట్ మనీ ఉంటే ఇట్లా అండ్ పేటిఎం పేమెంట్ బ్యాంకులు ఉంటే ఇట్లా అమౌంట్ వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేకపోతే వాడేసేయండి. లేదు అండ్ దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు వేరే బ్యాంక్ యూజ్ చేసుకోండి, యూపీఐ యాడ్ చేసుకోండి. లేదు అన్నా నాకు ఇలాంటి ఫీచర్స్తో పాటు ఇలానే ఏదైనా పేమెంట్ బ్యాంక్ ఏమైనా ఉందా, రికమెండేషన్స్ ఏమైనా లేకపోతే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు తెలిసిన కాడికి అవుతారు. నాకు జెన్యున్గా తెలిసిన కాడికి అయితేనేమో గవర్నమెంట్ తరఫు నుంచి అయితేనేమో పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్ ఒకటి ఉంది. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనకి జియో వాళ్ళది పేమెంట్ బ్యాంక్ ఉంది, తర్వాత ఎయిర్టెల్ వాళ్ళది కూడా పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయన్నమాట అవి. సో సింపుల్గా ఏంటంటే రిస్ట్రిక్షన్తో పాటు బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. సో అవి మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ ఆల్టర్నేటివ్స్ కూడా అవి. సో ఇది నా ఒపీనియన్ అనమాట. రీసెంట్గా వచ్చిన ఇష్యూస్ మీద దీని మీద కలిపితే ఇట్లా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు భయ్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీరు వేరే దానికి పోర్ట్ అయితే చేసుకోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను. నా వీడియో గిట్లా అర్థం కాలేదు అంటే భయ్ దీని మీద ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. అంటే కొందరికి ఒకలాగా అర్థమైతే ఇంకొకళ్ళు అర్థమైతే ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే భయ్ అంటే నేను బేసిక్గా చెప్పిన భయ్ లోకల్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు. ఇంకా పర్టికులర్ ఒక పాయింట్ ఇట్లా అంటే షేర్ మార్కెట్ గురించి కానీ లేకపోతే పేటిఎంలో లోన్స్ ఉన్నాయి, పేటిఎంలో యాప్స్ ఉన్నాయి అంటే ఇట్లా దానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఛానల్స్కి వెళ్ళి చెక్ చేయండి అనేసి అయితే అడ్వైజ్ చేస్తున్నాను. వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ చెక్ చేయండి, మీకు ఇంకొంచెం డెప్త్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇన్ జనరల్గా చెప్తున్నా, నేను ఆల్రెడీ పేటిఎం యూజ్ చేస్తున్నా. అంటే నేను పేటిఎంలో మొబైల్ రీఛార్జెస్ అవిటి యూజ్ చేస్తాను, కానీ మిగతా షేర్ మార్కెట్ బంగారం అని అదని ఇదని ఏం యూజ్ చేయం. అంటే జనరల్ యూజ్ అంటే ఆర్డర్లు చేయడం అంటే ఓఎన్డీసీ కానీ లేకపోతే గ్యాజెట్స్ ఉంటాయి కదా అవి, దాంతో మొబైల్ రీఛార్జెస్ రెంట్ కట్టడం అవి ఇవి చేస్తాను. దాని మించి ఎక్కువ వాడాను అనమాట పేమెంట్ బ్యాంక్. చాలామంది దాంట్లో షేర్ మార్కెట్ ఉంది, బంగారం ఉంది, లోన్స్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి కదా, అవిట్ల గురించి నాకు తెలియదు భయ్. ముందే చెప్తున్నా, ఫాస్ట్ ట్యాగ్ గురించి కూడా నాకు తెలియదు. సో దానికి రిలేటెడ్ ఎవరన్నా వీడియోస్ చేసేట అవి పక్కా చూడండి అనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా భయ్. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.